చేతన్ ఇక్కడ ఒకటి మీరు అంటే అనుబంధంగా కౌశిక్ చెప్పిన దానికి ఒక నిమిషం అప్డేట్ ఏదో వచ్చింది. తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటాపోటీ చిరో 8 స్థానాల్లో బీజేపీ కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నాయి. నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీరారెడ్డికి అత్యధికంగా 5 లక్షల పైగా రికార్డు మెజారిటీ వస్తుంది. చేవెళ్లలో బీజేపీ అభ్యర్థి విశ్వేశ్వర్ రెడ్డికి 1,15,000 ఓట్ల లీడు. కరీంనగర్ బండి సంజయ్కి 1,60,000 ఓట్ల ఆధిక్యం. జహీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి 41,000 లీడు. మహబూబ్ నగర్లో డీకేఆర్కు 17,000 లీడు. వరంగల్లో కడియం కావ్య 1,80,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మల్కజ్గిరిలో కరీంనగర్ వరంగల్ ఈ మొత్తం మీద తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల మీద మా ప్రతినిధి భార్గవ్ లైన్లో ఉన్నారు. ఆయన అడిగి మరింత వివరాలు తెలుసుకుందాం. భార్గవ్ చెప్పండి. యా చేతన్ భార్గవ్. యా చేతన్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీజేపీగా మారిపోయింది. 8 సీట్లు బీజేపీకి, 8 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉందని కూడా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒక ఎంఐఎం పార్టీ హైదరాబాద్ ఎంఐఎం పోతే మిగతా ఉన్నటువంటి సీట్లన్నీ కూడా సగం పంచుకుంటున్నారనే ఒక చర్చ తీవ్ర స్థాయిలో కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా చేవెళ్ల పార్లమెంటు పరిధిలో కొండా విశ్వేశ్వరరెడ్డి ముందంజలో ఉన్నాడు. అక్కడ బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయని కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. మొదటి నుంచి కూడా ఫస్ట్ రౌండ్ నుంచి కూడా కొండా విశ్వేశ్వరరెడ్డి ముందంజలో ఉన్నాడు. ఇకపోతే ఇటు నల్గొండలో అత్యధికంగా రాష్ట్రంలో ఇది పెద్ద ఎత్తున హాట్ సీట్, ఎందుకంటే 5 లక్షల మెజార్టీతో అక్కడ కుందూరు రఘువీర్ రెడ్డి ఆయన అక్కడ ముందంజలో ఉన్నాడు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా కోమటిరెడ్డి బ్రదర్స్ కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, సిట్టింగ్ ఎంపీ, గతంలో సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. సో కోమటిరెడ్డి బ్రదర్స్ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున గెలిచారు. సో ఇదంతా కూడా పనిచేసింది. అక్కడ దాదాపు 5 లక్షల మెజార్టీలో ఆయన ముందంజలో ఉన్నాడు. కుందూరు రఘువీరారెడ్డి ఆయన జానారెడ్డి కుమారుడుగా ఉన్నాడు. నల్గొండ పెద్ద ఎత్తున ఇప్పుడు అక్కడ ఇంకా మెజార్టీ వచ్చే అవకాశం ఉందని కూడా గాంధీ భవన్ వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యంగా సో కరీంనగర్ బీజేపీ అభ్యర్థి అయినటువంటి బండి సంజయ్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు. ఆయన కూడా ఫస్ట్ రౌండ్ నుంచి కూడా ఇప్పటివరకు ముందంజలో కొనసాగుతున్నాడు. అదేవిధంగా మెదక్ పార్లమెంటు వచ్చేసరికి ఇక్కడ మొదటిగా వెంకటరామిరెడ్డి ఫస్ట్ రౌండ్లో ముందంజలో ఉన్న తర్వాత సెకండ్ రౌండ్ తర్వాత రఘునందన్కి అక్కడ ముందంజన కనిపిస్తూ ఉంది. బీజేపీ లీడ్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి అయినటువంటి రఘునందన్ రావు దాదాపు 20,000 మెజార్టీతో ముందంజలో ఉన్నాడని కూడా తెలుస్తూ ఉంది. మెదక్ పార్లమెంటుకి సంబంధించిన ఇష్యూలో కావచ్చు. మల్కాజ్గిరిలో బీజేపీ అభ్యర్థి అయినటువంటి ఈటెల రాజేందర్ ఆయన గెలుపు దిశగా పయనాలు చేస్తున్నాడని కూడా ఒక చర్చ మొదలైంది. దాదాపు ఆయన మొదటి రౌండ్ నుంచి కూడా మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్ ముందంజలో ఉండడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గం, ముద్రా సామాజిక వర్గం మొత్తం కూడా ఈటెల రాజేందర్కి గంపగుత్తాకు ఓట్లేశారని కూడా ఒక చర్చ ఉన్నది. సో ఇక్కడ పోతే మహబూబ్ నగర్ చాలా డిఫరెంట్ లోక్సభ పార్లమెంట్ ఇది. ఎందుకంటే ఇక్కడ దాదాపు 4 సార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం చేశాడు అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి తరపున. కానీ అక్కడ ఉన్నటువంటి డీకే అరుణ కుటుంబ నేపథ్యం కావచ్చు, రాజకీయ నేపథ్యం, ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్ లాంటి సంస్థలు చాలా బలంగా పనిచేశాయి. డీకే అరుణ చాలా సీరియస్గా తీసుకున్నది. ఇక్కడ గతంలో రేవంత్ రెడ్డి వర్సెస్ డీకే అరుణ వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న ఒక వీడియో కూడా వైరల్ అయింది. సో దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కమలం పెద్దలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు. అందుకే రేవంత్ రెడ్డి దాదాపు 4 సార్లు పోయి మహబూబ్ నగర్లో ప్రచారం చేసిండు. అవన్నీ కూడా పనిచేయలేదు. ఇక్కడ మహబూబ్ నగర్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ ముందంజలో ఉన్నారు. సో గెలుపు దిశగా ఆమె పయనాలు ఉన్నాయని కూడా ఒక చర్చ మొదలైంది. ముఖ్యంగా ఇక్కడ నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీ అయినటువంటి ధర్మపురి అరవింద్ ఆయన బీజేపీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు. మోదీ స్వయాన నరేంద్ర మోదీనే నిజామాబాద్లో ఒక సభలో ధర్మపురి అరవింద్ వల్లనే ఇక్కడ పసుపు బోర్డు రాబోతుంది అని కూడా ప్రశంసలతో ధర్మపురి అరవింద్ని ఎత్తేసాడు. సో దాంతో ఒక ప్రజల్లో ఒక నమ్మకం వచ్చింది, పసుపు బోర్డు వస్తుంది, ఇంకా భవిష్యత్తులో చాలా వస్తాయని కూడా ఇక్కడ నిజామాబాద్లో ఉన్న ప్రజలందరూ కూడా మళ్ళీ రెండవసారి ఇక్కడ బీజేపీకి ఓట్లు వేసే అవకాశం కనిపించింది. ధర్మపురి అరవింద్ పెద్ద ఎత్తున ఆయన మెజార్టీ లీడ్లో ఉన్నట్టు కూడా కనిపిస్తూ ఉంది. ఇకపోతే పెద్దపల్లిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి గడ్డవంశీ లీడ్లో ఉన్నాడు. ఆయన దాదాపు
60 నుంచి 70,000 లీడ్లో ఉన్నట్టు కూడా కనిపిస్తూ ఉంది. బెల్లంపల్లి ఎమ్మెల్యే కావచ్చు, ఇటు చెన్నూరు ఎమ్మెల్యే కావచ్చు, ఇద్దరు కూడా బాబాయ్, ఇటు నాన్న పెద్దనాన్న ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. అక్కడ జిల్లా వ్యాప్తంగా కూడా బలంగా కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి సో గడ్డం వంశీకృష్ణ గెలుపుకు అక్కడ ఈజీగా అయిపోతుందనే ఒక చర్చ కూడా మొదలైంది. ఇక్కడ గడ్డం వంశీకృష్ణ ముందంజలో ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇది కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళబోతుందన్నట్టు కూడా సమాచారం ఉంది. ఇక కంటోన్మెంట్ ఉప ఎన్నిక వచ్చినట్లయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి శ్రీ గణేష్ అక్కడ ఆయన ముందంజలో ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. సెకండ్ ప్లేస్లో బీఆర్ఎస్ పార్టీ నివేదిత ఉందన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. జహీరాబాద్ ఇక్కడ సురేష్ షట్కర్ అదేవిధంగా బీబీ పటేల్ ఇద్దరి మధ్య కూడా పోటీ జరుగుతుందని చాలామంది ఊహించారు. కానీ ఇక్కడ వన్ సైడ్గా సురేష్ షట్కర్ ముందంజలో కనిపిస్తూ ఉంది. దాదాపు 30,000 మెజార్టీతో సురేష్ షట్కర్ లీడ్లో ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ సో మహబూబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బలరాం నాయక్ ఉన్నాడు. ఆయన మాజీ మంత్రి, రాజకీయ నేపథ్యం, ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన నేత, ఎస్టీ రిజర్వ్డ్ అది ఆదివాసీ, గోండు, లంబాడీలకు సంబంధించిన ఓట్లన్నీ కూడా గంపగుత్తగా ఇక్కడ మహబూబాబాద్లో బలరాం నాయక్ పడుతున్నాయి. అదేవిధంగా భారీ మెజార్టీతో అక్కడ గెలుపు అవకాశాలు ఉన్న అని కూడా ఒక చర్చ మొదలైంది. సో మహబూబాద్లో బలరాం నాయక్ ముందంజలో ఉన్నాడు. ఇక్కడ పోతే సికింద్రాబాద్ కూడా చాలా హాట్ సీట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సికింద్రాబాద్లో బీజేపీ ముందంజలో ఉంది. అనుకున్నంత స్థాయిలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పోటీ ఇవ్వలేకపోయింది. ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా పద్మారావు గౌడ్ని బరిలోకి దింపింది. ఇక్కడ త్రిముఖ పోటీ ఉంటుందని కూడా ఒక చర్చ జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ మొత్తం కూడా తారుమారయ్యి మోడీ ఫేస్ ఒకటి, కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, బీజేపీ రాష్ట్ర నాయకులు కీలకంగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి, సో ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ పనిచేసినాయి. బీజేపీ ముందంజలో ఉంది, గెలుపు అవకాశాలు దిశగా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. సో నాగర్ కర్నూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి మల్లు రవి ముందంజలో ఉన్నాడు. ఇక్కడ అనుకున్నంత స్థాయిలో బీఆర్ఎస్ క్యాండిడేట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అక్కడ పోటీ ఇవ్వలేకపోయిండు. బీజేపీ వర్సెస్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక్కడ పోతుగండి భరత్ అదేవిధంగా మల్లు రవి మధ్య పోటీ ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి మల్లు రవి ముందంజలో ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక ఆదిలాబాద్కి వెళ్తే ఆదిలాబాదు గోడం నగేష్ బీజేపీ ఖాతాలోకి వెళ్ళబోతుందని కూడా తెలుస్తూ ఉంది. ఇక్కడ గోడం నగేష్ ఆయన ముందంజలో ఉన్నాడు. సో ఆదిలాబాద్ బీజేపీ కైవసం చేసుకుంటుందని కూడా తెలుస్తూ ఉంది. ఇక్కడ ముఖ్యంగా సో ఖమ్మం, ఇది నల్గొండ తర్వాత టాప్ సెకండ్లో ఉన్న పార్లమెంటు సెగ్మెంట్. ఇది నల్గొండలో 5 లక్షల మెజార్టీ పైచిలకు ఓట్లు ముందంజలో రఘువీర్ రెడ్డి ఉన్నాడు. సో ఇక్కడ ఖమ్మానికి వచ్చేసరికి రామసహాయం రఘువీర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రామసహాయం రామరెడ్డి ఆయన పోటీలో ఉన్నాడు. అక్కడ దాదాపు 4 లక్షల పైచిలకు ఓట్ల ముందంజలో ఆయన ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది రఘురామ్ రెడ్డి. సో ఖమ్మం సీట్ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తుందనే చర్చ ఉంది. సో ఆల్మోస్ట్ అక్కడ గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయని కూడా తెలుస్తూ ఉంది. సో ఇక్కడ పెద్దపల్లి అయిపోయింది. సో భువనగిరి చాలా హాట్గా నడుస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ వర్సెస్ అక్కడ బీజేపీగా ఉంది. ఫస్ట్ రౌండ్లో బూర నరసయ్య గౌడ్ అక్కడ ఆధిక్యం ఉన్నప్పటికీ దాని తర్వాత కొన్ని రౌండ్లలో అంటే వస్తున్న రిజల్ట్స్ ప్రకారం చూస్తే చామల కిరణ్ కుమార్ రెడ్డి ముందంజలో ఉన్నాడు. భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి వెళ్తుందని ఒక చర్చ కూడా ఉంది ఇక్కడ. సో ముందంజలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి ఇక్కడ చామల కిరణ్ కుమార్ రెడ్డి కనిపిస్తూ ఉంది. హైదరాబాదు ఇది చాలా కీలకంగా ఉంది. ఫస్ట్ రౌండ్లో ఇక్కడ మాధవీలత కొంత ఆధిక్యం చూపింది. దాని తర్వాత మళ్ళీ ఎంఐఎం పార్టీ ముందంజలో కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చంద్రాయన్గుట్ట అదేవిధంగా బహదూర్పుర, కొన్ని యాకత్పుర ఇలాంటి ప్రాంతంలో మైనార్టీ ఓట్లు చాలా కీలకంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా మాధవీలతకి మైనార్టీలు చాలామంది ఓట్లు వేశారు. చంద్రాయన్గుట్ట సమీపంలో కొంత ఓట్లు తగ్గినప్పటికీ యాకత్పుర, బహదూర్పుర ఇలాంటి ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున అసదుద్దీన్ ఓవైసీకి మాధవీలత పోటీ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే 17 పార్లమెంటు సెగ్మెంట్లలో కాంగ్రెస్కి 8, బీజేపీకి 8, ఒకటి ఎంఐఎంకి. సో 2 పార్టీలు సగం సీట్లు పంచుకుంటే ఒక ఎంఐఎం పార్టీకి పోతుందనే ఒక సంకేతాలు మనకు క్లియర్ కట్గా కనిపిస్తూ ఉన్నాయి. ఇంకొక కొన్ని గంటల్లో తుది ఫైనల్ ఫలితాలు రాబోతూ ఉన్నాయి. మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తా చేద్దాం.